ప్రైజ్ లాటండి. యాహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, మరి నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మరి ఆ తీగలో ఆ యొక్క ద్రాక్షవల్లిలో అంటికట్టబడితేనే ఫలిస్తాం. మరి ఆ తీగలకి, ఆ యొక్క ద్రాక్షవల్లికి, ఆ చెట్టుకి తీగలు అంటికట్టబడి లేకపోతే అవి మరి కుళ్ళిపోయి పాడైపోయి మరి యొక్క తొక్కబడి కాల్చబడి మరి దారిలో పడవేయబడుతుంది. ఆ యొక్క కాల్చబడిన బూడిదను అనేక మంది తొక్కుకుంటూ వెళ్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి యొక్క ద్రాక్షావల్లికి తీగలు అంటుకట్టబడి ఉండాలి. ఉంటేనే, దేవుడితో అంటుకట్టబడి ఉంటేనే నువ్వు నేను కూడా ఫలిస్తాం కదా. మరి యొక్క ఫలాలు పొందాలంటే దేవుడి మాట వినాలి. నాకు వేరేగా ఉండి మీరేమీ చెయ్యలేరు, చేసినా మీకు ఫలం ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ద్రాక్షవల్లికి తీగలు ఏ రీతిగా అంటుకట్టబడి ఉన్నాయో ఆ రీతిగా దేవునితో మనము ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు మన మొర్ర విని మనకి ప్రతిఫలాలు ఇస్తాడు కదండి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. వేషధారలో ప్రార్థించినట్లు ఉండొద్దు. మనం ఇది కావాలి అది కావాలని అడగొద్దు, కానీ ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే మనకు మన ప్రార్థన ఆలకించి మనకు కావలసినవన్నీ కూడా దేవుడు నీకు నాకు ఇస్తాడండి. ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. వెతికినప్పుడు మనం ఫలించే ఫలాలుగా ఉంటాం. అదే కోరుతున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు ఆ రీతికి ఉన్నప్పుడు నీకేది ఇష్టమో అది అడుగు, నేను ఇస్తానంటున్నాడు ఆయన. అడిగిన ప్రతిదానికి ఇచ్చే దేవుడు. కాబట్టి మనము ద్రాక్షవల్లిలో అంటుకట్టబడేవారుగా ఉండాలి అంటే దేవరాత్రులు ఆయన వాక్యం ధ్యానించేవారుగా, ఆయన ప్రార్థించేవారుగా, ఆయన మాటకు లోబడేవారుగా, ఆయన యొక్క మాటకి భయంలో పడేవారుగా ఉండాలి. లోకరీతిగా ఉండొద్దు. లోకరీతిగా ఉంటే మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళదు. మన యొక్క అన్నీ కూడా వేస్ట్, మన సమయము. కాబట్టి మరి మనము ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు ఫలించేవారుగా దేవుడు మనలను ఫలింపజేస్తాడు. కాబట్టి ఆ రీతిగా మనం జీవిద్దామండి. మరి పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్నా మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.